హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 4. చల్లని గాలి, మంచి వాతావరణంలో మధ్య ఒక అందమైన ప్రారంభం. హోటల్ లావెండిష్ హిల్స్ లో రెస్ట్ తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని శ్రీలంకలో మరిన్ని మంచి ప్రదేశాలు సందర్శించడానికి మా ప్రయాణం మొదలైంది. ఫస్ట్ ప్లేస్ మేము విజిట్ చేసింది రాంబోడా హనుమాన్ టెంపుల్. రామాయణంతో సంబంధం ఉన్న ఈ ప్రదేశం భక్తితో నిండిన ఒక పవిత్రమైన స్థలం. రామాయణంలో హనుమంతుడు సీతమ్మ అన్వేషణలో ఫస్ట్ ఇక్కడికే వచ్చారట. ఎత్తైన హనుమాన్ విగ్రహం, చుట్టూ కొండలు ఒక ప్రత్యేకమైన శాంతిని ఇస్తాయి. జై శ్రీరామ్. నేను ఇప్పుడు శ్రీలంకలో ఉన్నాను. రాంబోడా హనుమాన్ టెంపుల్ అనమాట. ఇది ఈ ఏరియాల దగ్గర. ఈ టెంపుల్ ప్రత్యేకత, హనుమంతుడు ఫస్ట్ లంకకి రావడం ఇక్కడే వచ్చి బస చేస్తాడు అనమాట. ఇక్కడ నుంచి సీతమ్మ దగ్గరికి వెళ్తాడు, అశోక వాటిక. ఇదే టెంపుల్ అనమాట. ఇంకొకటి, రాముడు ఇక్కడ యుద్ధానికి వచ్చినప్పుడు కూడా రామసేనతో వచ్చి ఇక్కడ బస చేస్తాడు అనమాట. దాన్నే రాంబోడా హనుమాన్ టెంపుల్. నెక్స్ట్, బ్లూ ఫీల్డ్ టీ ఎస్టేట్. ఇక్కడ చూసిన పచ్చని టీ ఆకుల తోటలు, ఇక్కడ ప్రకృతి అందాలు కళ్ళకు హాయిగా, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తాయి. ఈ టీ కల్టివేషన్ శ్రీలంకకి ఒక మంచి బిజినెస్ సోర్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మేము మోస్ట్ అవైటెడ్గా ఉన్న ప్లేస్ అశోక వాటిక. అశోకవనంలో సీతమ్మ ఇక్కడే ఉండేదట. హనుమంతుడు సీతమ్మను దర్శించుకోవడానికి ఇక్కడికే వచ్చారు. జై శ్రీరామ్. నేను ఇప్పుడు శ్రీలంకలోని ఈ ఏరియాలో అశోక వాటిక అనమాట. ఇది సీతమ్మ తల్లి 11 నెలలు వనవాసం చేసిన ప్లేస్ అనమాట. ఇది సీతమ్మ తల్లి శిశుపా చెట్టు కింద ఉంటుంది అనమాట. వృక్షం అంటే 11 నెలలు ఆమె మంచి నీళ్ళు కూడా ముట్టకుండా ఉంటుంది అనమాట. అంటే ఆ చెట్టు కింద ఉంది కాబట్టి, ఆమె ఆ శిశుపా చెట్టు కింద ఉంది కాబట్టి ఆమె అసలు ఆకలి కాలేదు అనమాట. రావణ కూడా అలాంటి చెట్టు కింద పెట్టింది అనమాట. ఆ చెట్టు కింద ఉంటే ఇదే హనుమంతుడు కూడా ఇక్కడ ఫస్ట్ వచ్చింది ప్లేస్ అనమాట. సీతమ్మతో నచ్చిన ప్లేస్ ఇదే. ఇలా ఈరోజు మేము డే 4ని కంప్లీట్ చేసుకున్నాము. డే 5 కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.